తమిళ్ అవునండి. స్టార్ హీరో విజయ్ గారి భార్య జిల్లా కోర్టులో డివోర్స్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన అవును. రకరకాల స్పెక్యులేషన్స్ వస్తా ఉన్నాయండి. అంటే వివాహేతర సంబంధం దీనికి కారణమని, లేకపోతే ఇంట్లో డిస్టర్బెన్సెస్ వీటికి కారణమని. 1999 లో వీరి మ్యారేజ్ జరిగిందండి. 2021 నుంచి అనుకుంటా ఆల్మోస్ట్ వారు మానసికంగా ఆ, వేరువేరుగా ఉంటున్నారు. మనస్పర్ధాల కారణంగా మేము ఆల్రెడీ వేరువేరుగా ఉంటున్నాము. దానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. నాకు చాలా చాలా థ్రెట్ ఉంది వారితో, లేదంటే హెరాస్మెంట్స్ ఉన్నాయి ఆయనతో, అందుకే నేను విడాకులు కోరుకుంటున్నాను అన్నట్టుగా మనకి ఇప్పటి వరకే అందిన సుమారు సమాచారం. మీ దగ్గర ఉన్న సమాచారం ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. అవునండి. నేను కూడా చదివానండి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడే చూసి చాలా అంటే ఆశ్చర్యానికి గురయ్యాను. ఆహ్, జరగకూడని పరిణామం అనిపించింది. ఎందుకంటే ఇదేదో నిన్న మొన్నట్లో పెళ్ళైన వాళ్ళు దాని గురించి మాట్లాడారు అంటే వాళ్ళకేదో అభిప్రాయ భేదాలొచ్చాయి. లేదా ఏదో అనుకోని మొదలుపెట్టారు. జీవితం ఏదోలా మారింది కాబట్టి ఇద్దరు ఒక కంఫర్టబుల్ జీవితంలో లేనప్పుడు ఎందుకు కలిసి ఉండటం, విడిపోవటమే మంచిది. ఎవరి దారిన వాళ్ళు మళ్ళీ ఎదుగుతారు అని అనుకునేలాంటి కేస్ కాదిది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ. 20 సంవత్సరాల పైన 25 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత విడిపోవడం అనేది అది ఒక కుటుంబ వ్యవస్థనే ఇక్కడ చీలిపోతున్నంత పెద్ద విషయం ఇది. ఎస్, ఎందుకంటే ఎస్. వాళ్ళ మీద ఆధారపడి ఇప్పటికే కుటుంబాలు ఇరువైపులా కుటుంబాలు కూడా పెనవేసుకుపోయిన సందర్భం జరిగిపోయి ఉంటుంది. అన్ని రకాలుగాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో నచ్చలేదు కాబట్టి వేరు వేరుగా బతుకుతున్నారు అనేది ఉండొచ్చు. కామన్ గ్రౌండ్స్, కామన్ విషయాలు చాలా ఉంటాయి కాబట్టి ఉంటాయి. ఇది అందరికీ చాలా ముఖ్యంగా ఇమోషన్స్, సెంటిమెంట్స్ తో కూడా కూడుకుంది. చాలా ఉంటాయి. బాధ్యతలుంటాయి, అనుబంధాలుంటాయి. ఒకరితో ఒకరు అంటే వీళ్ళకి సెకండరీ అంటే వీళ్ళు ప్రైమరీ అని అనుకుందాం. అంటే భార్యాభర్తలుగా. కానీ ఇటువైపు వారు, అటువైపు వారు గూడా సెకండరీ రిలేషన్‌షిప్స్. వాళ్ళు గూడా ఇన్ని సంవత్సరాల్లో అసలు చాలా గాఢమైన బంధాలు అందరికి ఏర్పడి ఉండుంటాయి కదా! సో, ఆ రకంగా కూడా ఇది వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ అన్నిటికి మించి విజయ్ అన్న వెంటనే ఆయన విపరీతమైన అభిమానులు, విపరీతమైన ఆయనకి ఫాలోయింగ్ ఫ్యాన్ భగవంతుడి ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సమస్యగానే వాళ్ళు ఇదంతా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట ఇలాంటివి. సో, ఒక్కొక్కసారి ఏంటంటే ఒకడి సమస్య ప్రపంచ సమస్య అయిపోతుంది. కొంతమంది ఏంటంటే ప్రపంచ సమస్యలు వాళ్ళ సమస్యలవుతాయి. కానీ ఆ ప్రపంచ సమస్యలు తన సమస్యలుగా ఒక పార్టీ పెట్టి తనేదో మంచి చేయాలి అని ప్రయత్నిస్తున్నట్టుగా మనకిప్పుడు విజయ్ ఏదైతే టీవీకే అని తను ఒక పార్టీ పెట్టి మరి ముందుకు అడుగులు వేస్తున్నారు కదా! సో, ప్రపంచ సమస్యలు తన సమస్యలుగా తీసుకొని ముందు అడుగులు వేస్తున్న సందర్భంలో, ఇప్పుడు ఆయన సమస్య ఆయన స అభిమానుల యొక్క ప్రపంచాన్ని కుదిపివేసేలాగా జరిగింది ఈ పరిణామం. అంతే కదండి. ఆహ్, అందుకే నేను ఇంట్రడక్షన్ లోనే చుక్కెదురైందని చెప్పాను. ఎందుకంటే సంథింగ్ న్యూ బిగినింగ్ అని అనొచ్చు. సినిమాలు కూడా నేను ఇంకా చేయను. దిస్ విల్ బి మై లాస్ట్ మూవీ ఆల్మోస్ట్ అన్నట్టు అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీలో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉందాము, ఇక సేవ చేద్దాము అన్న తరుణంలో ఇలాంటిది, అంటే ఇంట్లోనే ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కదా. ఇంట్లోనే ఇలాంటివి వస్తుంటే రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల మాటలు మనం మాట్లాడతాము. వినాల్సి వస్తుంది కూడా, వారు కూడా సంబంధం లేకుండా పడాల్సి వస్తుంది. సంబంధం లేని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే చాలా ఛానల్స్ లో స్టార్ హీరోయిన్స్ పేరు కూడా తీసుకుంటా ఉన్నారు. తమ్నేల్స్ లో ఆల్రెడీ వాళ్ళ అవును. పిక్చర్స్ కూడా పెడతా ఉన్నారు. బట్ అవి పిటిషన్ లో నాకు తెలిసి, నేను చదివిన దాని ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం చాలా కారణాలు ఉన్నాయి, చాలా మందితో రిలేషన్స్ ఉన్నాయి అని చెప్తున్నప్పటికీ ఒకరినే హైలైట్ చేస్తూ కొన్ని ఛానల్స్ లో ప్రచారం చేయడం జరిగింది. సో అసలు సెక్షన్స్ అన్ని మీ దాకా వచ్చాయా? ఎలా ఉన్నాయి సెక్షన్స్? దాని ప్రకారం అసలు తన ఏం ఆధారంగా పెట్టుంటుంది ఈ పిటిషన్? అదేనండి. అంటే విడాకులు దాంట్లో ఇప్పుడు 2 పెట్టినట్టు కనిపిస్తుంది. ఒకటి ఇన్‌ఫిడెలిటీ అలాగనే తన పట్ల ఆహ్, క్రూరంగా ప్రవర్తిస్తున్నట్లుగా కూడా 2 అంశాలు వాళ్ళు చూపించడం జరిగింది. అంటే ఉమ్, వివాహేతర సంబంధం ఒకటి, తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్న సందర్భం అని 2గా. కాబట్టి ఇది ఏదో దీని వెనకాల ఒక అంటే విజయ్‌ని కొంత నెగెటివ్‌గా అంటే ఈ వ్యక్తి మీరనుకుంటున్నట్టుగా దేశోద్ధారకుడేం కాదు. ఇతనుకుండే ఆహ్, ఆహ్, ఏవైతే వీక్‌నెసెస్ ఉన్నాయో పర్సనాలిటీ పరంగా అవి ఉన్నాయి అని ప్రపంచానికి చాటి చెప్పాలని నిర్ణయించుకున్నారు. తన భార్య గానియండి, భార్య తరపు లాయర్‌లు గాని. అది మాత్రం క్లారిటీ ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే కానీ ఇప్పుడు తనకు ఆ డిస్టర్బెన్సెస్ రావడానికి గల కారణాలు కూడా ఏమైనా ఉండాలి కదా. ఎందుకంటే ఫేక్ గా, ఉండాలి. లేక్ గా, వీక్ గా అవునండి. ఎవరు కూడా ఇంత పెద్ద ఆరోపణలు అంత పెద్ద స్టార్ పైన కూడా అంత ఈజీగా కాదు. చేయకపోవచ్చు. సో అవును. ఇప్పుడు విజయ్‌కి సంబంధించి ఇది రాజకీయ కోణం కూడా ఇందులో ఉందా? లేదా నిజంగానే పర్సనల్ థింగా అనేది కొద్ది రోజుల్లో ఎట్లైనా తెలుస్తుంది మనకి. కాకపోతే ఏమవుతుందంటే అండి,
ఈ వీళ్ళ జీవితాలు ఇంత వయసొచ్చిన తర్వాత ఈ ఈ స్థాయికొచ్చిన తర్వాత వాళ్ళకంటూ వాళ్ళ వ్యక్తిగత జీవితాలనే చాలా దాటేసి ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ జీవితం కానీ, వాళ్ళ ఆలోచన గాని, వారి నిర్ణయాలు గాని, వాళ్ళ సంపాదన గాని అంతా గూడా వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడి ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంటుంది జీవితం. సో, యాహ్! ఇలాంటి ఒక జీవితాన్ని ఆయన ఎంచుకోవడం అనేది అసలు భారీ అంగీకారంతో ఎంచుకున్నారా? లేకపోతే "అన్నా నువ్వే రావాలి, నువ్వే కాపాడాలి, నీ వల్లే అవుతుంది" అనే ఒక అంటే తన్ని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి అనే దీంట్లో ఆయన నిర్ణయం తీసుకున్నారా? ఇందులో భార్య సహకారం కూడా అంటే భార్య సహకారం ఉండాలి, భార్య ఒప్పుదల ఉండాలి. ఇప్పుడు అవును. ఆయన అలాంటి ఒక సామాజిక జీవితం ఇప్పుడు మీరన్నారు ఎంత పెద్ద స్టార్, ఎంత పెద్ద లైఫ్ అది పెద్ద బిగ్గర్ దాన్ లార్జర్ దాన్ లైఫ్ లైఫ్. విషయం కదా వాళ్ళది. ఎగ్జాక్ట్‌లీ. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అది అందులో ఒక చరిష్మా ఎంతకి ఎప్పటికి స్టైల్ ఫాలోయింగ్ ఇదంతా ఒక ఉండే జీవితం అది. మొత్తం యాహ్! బ్యూటీ అండ్ మనీతో ఉండే జీవితం. సో, యెస్. అలాంటి ఒక జీవితంలోంచి మళ్ళీ మొత్తం రోడ్ షోస్ చెమటల మధ్యలో వెళ్ళడం, రోజుల తరబడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, రాజకీయ నాయకులుగా వెళ్ళడం, 10 రకాల విషయాలు పట్టించుకోవడం ఇలాంటివన్నీ లాంటి ఒక జీవితానికి తన భార్య కూడా అసలు ఒప్పుదల ఉన్నదా? లేదా? అనే దగ్గర నుంచి భేదాభిప్రాయాలు రావడం అనేది ఈ కేస్‌లో మనం చాలా క్లియర్‌గా చూడవచ్చు. అంటే హ్మ్. కేవలం భేదాభిప్రాయాలు రావడానికి చాలా చాలా స్కోప్ ఉన్న ఒక అంశం ఇది. అంటే హ్మ్. ఆమె ఇష్టం కదా! ఆమె లైఫ్ ఆమె ఎలా అయినా ఊహించుకోవచ్చు. అందులో హీరోని పెళ్లి చేసుకుంటున్న సందర్భంలో నా జీవితం ఇలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో కూడా ఆమె చేసుకొని ఆలోచన ఉంటుంది. ఉంటుంది. తనకి అవునండి. పూర్తిగా భిన్నంగా అసలు వేరే రకంగా వెళ్తుంటే తనకి ఒప్పుకునే హక్కు ఎంతుంటుందో, ఒప్పుకోకూడని హక్కు గు ఒక్కో ఒప్పుకోలేని హక్కు కూడా తనకుంటది. అది పూర్తిగా వాళ్ళ విషయం. సో, అదే హ్మ్. కారణమై ఉంటే మాత్రం మా మధ్య భేదాభిప్రాయాలొచ్చి మేమిద్దరం మా జీవితంలో వేరు వేరు బాటల్లో నడుస్తున్నాయంటూ జనరల్‌గా ఒక పడికట్టు స్టేట్మెంట్స్ ఉంటాయి కదా! ఈ సెలబ్రిటీస్ ఆహ్, లైఫ్‌లో. విడాకులు ఇచ్చేటప్పుడు సోషల్ హ్మ్. మీడియాలో కొన్ని పడికట్టు స్టేట్మెంట్స్ ఉంటాయి. వి హావ్ ఫౌండ్ అవర్ పాత్స్ డిఫరెంట్‌లీ. ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ ప్రైవసీ అని చెప్పి ఇద్దరు గూడా ఒక స్టేట్మెంట్ ఒకటే ఇలాంటి స్టేట్మెంట్‌లు ఇద్దరు సోషల్ మీడియాలో పెట్టి డైవోర్స్ తీసుకోవడం అనేది చాలా కేసుల్లో చూస్తున్నాం. ఎప్పుడు పర్సనల్‌గా భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్న సందర్భంలో. కానీ హ్మ్. ఇక్కడ ఆమె 2 పెద్ద ఎలిగేషన్స్ వేశారు. ఏంటి అంటే ఒకటి తనకి చాలా మందితో ఆహ్, వివాహవేతర సంబంధం ఉంది అని ఎదుర్కొంటా. చెప్పడం. అది క్యారెక్టర్ మీద పెద్ద మచ్చ. పైగా హ్మ్. వివాహేతర సంబంధం అంటే కూడా ఏమవుతుందంటే సినిమా వాళ్ళు అని కొంత డిస్కౌంట్ ఇచ్చేస్తారు చాలా మంది. ఆ సినిమా వాళ్ళకి ఇవన్నీ మామూలేలే అనో, సినిమా వాళ్ళు చాలా మందితో క్లోజ్‌గా ఉంటారనో, ఇవన్నీ చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయనో డిస్కౌంట్ క్వైట్ ఇచ్చేస్తారు. కామన్‌గా తీసుకుంటూ ఉంటారు. తీసుకుంటారు కొంతమంది. ఆ డిస్కౌంట్ కూడా ఇవ్వకుండా ఇంకొక పెద్ద పాయింట్ యాడ్ చేశారంటే, నా పట్ల కూడా క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు అని. సో, హ్మ్. ఇన్‌హ్యూమన్‌గా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎమోషనల్ అబ్యూజ్ కావచ్చు, ఫిజికల్ అబ్యూజ్ అనేది మనకెక్కడా లేదు కాబట్టి, ఫిజికల్ అబ్యూజ్ అంటే మళ్ళీ వాళ్ళు అవన్నీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది సాక్ష్యాధారాలు. లేకపోతే అటాక్ ఏమైనా జరిగిందా? ఫిజికల్‌గా అబ్యూజ్ చేశారా లేదా? ఎమోషనల్ అబ్యూజ్ గాని, నెగ్లెక్ట్ గాని అంటారు. అంటే భార్యని భార్య స్థానంలో చూడకుండా పిల్లలకి కావాల్సిన సమయం కానివ్వండి, ఆర్థిక పరమైన విషయాలు కానివ్వండి, లేకపోతే హ్మ్. మోరల్ విషయాల్లో గాని తగినంత కేర్ మరియు వాల్యూ ఇవ్వకపోవడం నెగ్లెక్ట్ కిందకొస్తుంది. సో, ఈ యెస్. నెగ్లెక్ట్ చేసినా కూడాను ఈ ఆధారాలుగా ఆమె విడాకులనేది ఇక్కడ అడిగిందని, అయితే ఇందులో క్లియర్ ఎజెండా క్యారెక్టర్ మీరేదైతే భగవంతుడు మమ్మల్నొచ్చి కాపాడతాడని అనుకుంటున్నారో అలా ఏమి కాదు. హి ఈస్ ఆల్సో హావింగ్ ఎ వీక్‌నెస్. ఒక ఆడదానికి అన్యాయం చేశాడనే ఒక యాంగిల్ ఈ ఈ ఎలిగేషన్స్‌లో కనిపిస్తోంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని అనడం లేదు. బట్ థిస్ ఈస్ ఎ లెర్నింగ్. మనం అవునన్నా, కాదన్నా ఇలాంటిది ఇంకిప్పుడు ఇదొక అంటే ప్రతిపక్షాల వాళ్ళకి ఆల్రెడీ ఒక పాయింట్ వచ్చేసిందనే జెప్పాలి. యెస్. ఆల్‌మోస్ట్ 2021 నుంచి కూడా వాళ్ళు ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు కాబట్టి, వీటన్నిటికి ఆజ్యం పోసినట్టు కూడా అవుతుంది. అయితే అసలు కారణాలు ఏంటి అన్నది అఫీషియల్‌గా డిక్లేర్ చేస్తే తప్ప విజయ్ గారు గాని, లేకపోతే వారి ఫ్యామిలీస్ ఇరువురి ఫ్యామిలీస్ నుంచి ఎవరైనా వచ్చి డిక్లేర్ చేస్తే గాని మనకి ఏ విషయాలు తెలీదు. అప్పటి వరకు స్పెక్యులేషన్స్ లాగానే ఉండేద్దాం. బికాస్ పిటిషన్స్ ఆల్రెడీ మీడియాలోకి వచ్చింది తను పెట్టింది కాబట్టి, ఈ హ్మ్. రోజు మనము దాని గురించి డిస్కస్ చేసే అవునండి. అవకాశం వచ్చింది నళిని గారు. థ్యాంక్ యూ ఇందాక సో మచ్. ఒక ప్రశ్న అడిగారు. చాలా మందిని అని ఆవిడ రాసారు. కానీ మీరు ఇందాక మా మాట అన్నారు. ఒకరి పేరు మాత్రం బాగా కనిపిచ్చేస్తోంది ఆల్రెడీ. యాహ్! యాహ్! ఒక యాహ్! ఒక హీరోయిన్ పేరనేది ఆల్రెడీ చాలా ఛానెల్స్ ఆ ఫోటోలు పెట్టేసి, కామన్ ఫోటోలు పెట్టేసి అంటే వాళ్ళిద్దరూ
కి సంబంధించి అనేకమైన హిట్ సినిమాలు ఉండటం కారణం ఒకటవుతుంది. రెండోదేంటంటే ఇక్కడ బాధాకరం ఇంకొక హీరోయిన్ ఎవరైతే ఆమె ఇంకా అవివాహిత అవ్వడము ఈజీ టార్గెట్ అయిపోతుంది. అయిపోతుంది. అదే వివాహిత అయ్యుంటే అంత తొందరగా ఒక రాయి ఎయడానికి ఆలోచిస్తారు. ఆమె అవివాహిత మహిళ అవ్వడం వల్ల చాలా మందేంటంటే అనేక మందితో అతనికి వివాహేతర సంబంధాలున్నాయని భార్య ఇచ్చిన కంప్లెయింట్‌లో ఉన్నా చాలా మంది ఆల్రెడీ ఒక పాపులర్ హీరోయిన్‌తో ఉన్న ఫోటోలన్నీ వేసేసి ఆ కారణంగానే అని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. ఒకవేళ అది కాదు అన్న పక్షంలో మళ్ళీ వీళ్ళందరి మీదట అనవసరంగా పరువు నష్టం పడే అవకాశాలుంటుంది చేయాల్సొస్తుంది. గాబట్టి, మనం ఎవరమైనా ఒక రూఢి లేనిదే మనం గ్యారంటీగా చెప్పలేము. అందులో అది ఎలాంటి బంధం మనకి తెలీదు. స్నేహ బంధమా అవ్వచ్చు, కేర్ తీసుకోవచ్చు. అందులో మనము ఇంతకు పూర్వం ఇలానే సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకొచ్చిన వాళ్ళలో కూడా చూసాం మనం. అంతకుముందు యెస్. వాళ్ళకి ఒక యెస్. వైవాహిక జీవితం ఉన్నా కూడాను, ఇలాంటి ప్రజా జీవితంలోకొస్తున్నప్పుడు భేదాభిప్రాయాలు రావడం, తద్వారా అది అనేకమైన ఇతర భేదాభిప్రాయాలకు కూడా దారితీయడం, పూర్తిగా ఒకరి జీవితంలో ఒకరు ఉండలేని పరిస్థితులకు రావడం, వాళ్ళు యెస్. విడిపోవడం, ఆ తర్వాత ఇంకో స్త్రీ వాళ్ళ జీవితంలోకి రావడం. అలాంటప్పుడు ఈ స్త్రీ కారణంగానే ఆమె విడిపోవాల్సొచ్చింది అనేవి ఇవన్నీ డాట్స్ అండి. మనకి డిఫరెంట్ డాట్స్ కనిపిస్తుంటాయి గదా! మనం మన కరెక్ట్. తగినట్లుగా చేసేసుకుంటాం. ఎప్పుడైతే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళో లేకపోతే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు చెప్పినా మళ్ళీ వాళ్ళు వాళ్ళ వెర్షనే చెప్తారు. ఇద్దరు హ్మ్. వచ్చి ఇది మా ప్రాబ్లము. అందువల్ల మేము విడిపోయామని ఓపెన్‌గా చెప్తే తప్ప వేటికి ఎండింగ్ ఉండదు. ఇది ఎవరి యెస్. అన్ని ఆహ్, కామాలే ఇంకా. క్రియేటివిటీ అన్ని తగ్గట్టు వాళ్ళు పాయింట్సే అవన్నీ అల్లేసుకుంటూ కామాలు. ఉంటారు. హ్మ్. కరెక్ట్‌గా నిన్న కాబట్టి ఇదే టాక్‌కి నళిని గారు 'రష్మిక' 'విజయ్ దేవరకొండ'కి సంబంధించిన ఆహ్, చాలా వీడియోస్ చేసున్నాము. అంటే ఎంతో ప్రౌడ్ ఫీలింగ్ అనిపిచ్చింది. ఎంతో కాలంగా మోస్ట్ అవైటెడ్ మ్యారేజ్ అనే చెప్పొచ్చు టాలీవుడ్‌కి అవునండి. సంబంధించి. అవును. అండ్ దెన్ అవును. 2 డిఫరెంట్ ట్రెడిషన్స్‌ని ఎంకరేజ్ చేస్తూ తనంత స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, విజయ్ దేవరకొండ అంత స్టార్ హీరో అయినప్పటికీ కూడాను వాళ్ళ ట్రెడిషన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తూ, పెద్ద పీట వేస్తూ అవునండి. ఎక్కడో అట్టడుగున కూర్గ్‌లో అలాంటి ఒక పెళ్లి ఉంది అని కూడా మనలో చాలా మందికి తెలీదు. బట్ స్టిల్ షీ షీ హాస్ డన్ ఇట్. అంటే చాలా మందికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు రాబోయే యూత్ కి నిల్చుంది. ఎస్, మనం కూడా ధైర్యంగా ఇలా చేసుకోవచ్చు. మన మన ట్రెడిషన్స్ కి ఏ ట్రెడిషన్ లో పుడితే, అవును. ఏ చాలా రిలీజియన్ లో వాస్తవం పుడితే అండి. అన్నది ఒకటి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చామైతే ఇంతలోనే మళ్ళా మీడియా అంతా మళ్ళీ విజయ్ కి సంబంధించిన డివోర్స్ కి అదేనండి. సంబంధించిన వార్తకి మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. అయితే నిజం నిప్పు లాంటిది, ఈ రోజు కాకపోతే రేపు తెలుస్తుంది. మనకు కావాల్సిందే ఎవరైనా సరే కలిసి ఉండాలనే మనం కోరుకుందాం. ఒకవేళ కోరుకుందాం. వాళ్ళు విడిపోవాల్సి వస్తే మీరన్నమాట చాలా కరెక్ట్. ఎందుకంటే మన ప్రేక్షకులు ఎంత అమాయకులంటే అంటండి, ఒకళ్ళకి మనకి నచ్చిన వాళ్ళకి మంచి జరిగితే అది మన ఇంట్లోనే జరిగినంత వేడుకలాగా అందరూ చాలా ఇష్టపడ్డారు. మనకేం పెళ్లి కార్డ్ పంపించింది లేదు. మనకు ఒక మరి పిలిచి భోజనం పెట్టింది లేదు. కానీ ఒక మన రెగ్యులర్‌గా చూస్తే ఒక ఇద్దరు చూడముచ్చటైన జంట పెళ్లి చేసుకునంటే ఏదో మనందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది. అందులో మీరన్నట్టు ఆ సంప్రదాయబద్ధంగా జరిగిన విధానం కానివ్వండి, చాలా మంది కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు నాకు ఈ మోడల్ కావాలి. నాకిప్పుడు ఈ థీమ్ కావాలి. ఇలా రాజులాగా సమ్‌హౌ విజయ్ దేవరకొండ కూడా ఒక రాజులాగా, ఆమె ఒక మహారాణిలాగా అలాంటి ఒక నేపథ్యంలో జరిగినప్పుడు ఇప్పుడు చూడండి అది చాలా మంది ఇక రెప్లికేట్ చేస్తారు రాబోయే రోజుల్లో. వెడ్డింగ్ థీమ్స్‌లో ఈ రాజు, రాణి అనే ఒక థీమ్ గ్యారంటీగా ఒక రిపీట్ న్యూ ఒరవడి చేయబోతున్నారు. అని చెప్పొచ్చు, కొత్త ఒరవడి అని చెప్పొచ్చు ఇంకా. కొత్త ఒరవడి. దాని ద్వారా ఏంటంటే జ్యువెల్లరీ మారుతుంది. కలర్స్ మారుతాయి. వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ మారుతాయి. అన్నీ కూడా మారిపోతాయి. ఇట్స్ అగైన్ న్యూ ఎడిషన్, న్యూ ఫ్లేవర్, న్యూ కలర్స్, న్యూ కాంబినేషన్స్ ఇట్లాగా. బట్ Yes. అట్ ద సేమ్ టైమ్ ప్రేక్షకులు కూడా ఎంతో సంతోషించారు. చాలా బాగా చేశారు. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మీకెందుకు, మనకెందుకు అని అంటారు గానండి. ఇప్పుడు ఒక మంచి జరిగితే ఎంత కనెక్ట్ అయ్యారో, ఒక అనుకోని మనకిష్టం లేని ఒక అంటే మనం వెల్కమ్ చేయని ఒక పరిణామాన్ని కూడా అంతే అంతే. బాధపడతారు ప్రేక్షకులు. అంటే ప్రేక్షకులు అంత ఎగ్జాక్ట్‌లీ. అమాయకంగాను ఉండరు. అంత అందులో ఇలాంటి రాసి స్టార్ హీరోస్ విషయంలో వి ఆర్ లుక్ అప్ టు దెమ్ అండి. మనం అవునన్నా కాదన్నా వి డ్రెస్ లైక్ దెమ్. మనకి ఏదైనా నచ్చితే ఇమీడియట్ గా అలాంటి డ్రెస్, అలాంటి జ్యువెలరీ అని మనం మాట్లాడుకుంటాం కాబట్టి విల్ డెఫినెట్లీ లుక్ అప్ గుడ్ ఆర్ బ్యాడ్. మనం మంచే తీసుకోవాలంటే ప్రపంచంలో ఇంకెందుకండి అంతే కదా! ఇన్ని ఇప్పుడు కష్టాలు, ఇన్ని అంత డిస్కషన్ అని. ఆస్తిపాస్తులు, అంత ఫేమ్, అంత ఫాలోయింగ్ వదిలేసి ప్రజా జీవితం కోసం, ప్రజా సేవ కోసం వస్తున్నాడు అనేది ఎంత త్యాగపూరితమైన
ఒక ఫీలింగ్ లాగా చూస్తున్నారు కదా! మరి ఇప్పుడు అందులో నుంచి అలా పాజిటివ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఈ నెగెటివ్ పాయింట్ అనేది నిజంగానే రాజకీయ పరంగాను ఇది దెబ్బ పడినట్టే, పర్సనల్‌గాను దెబ్బ పడినట్టే. అందులో పిల్లలున్న సందర్భంలో 25 ఏళ్ల తర్వాత చేసినప్పుడు జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు లేడీని అడ్జస్ట్ కాలేదు. ఆమెకేదో లేడీకేవో అనవసరమైన విషయాలున్నాయి. ఆమెకేవో అనవసరమైన డిమాండ్స్ ఉన్నాయి. అందువల్ల ఇలాంటి కేసులు పెట్టిందని కూడా అనలేరు. ఎందుకంటే 25 ఏళ్ల వైవాహిక జీవితం ఇది. సో, మరి. ఇక్కడ ఇలాంటివి కూడా ఊహించడానికి అవకాశం లేదు. సో, ఎప్పుడు కూడాను వీటిల్లో యాస్ ఇట్ ఈస్‌గా వాళ్ళు చేసినవి అబ్జర్వ్ చేయమని అంటారు కాబట్టి, అదర్ వెర్షన్ విజయ్ వైపు నుంచి వాళ్ళ లాయర్‌లు గాని, వాళ్ళు గాని ఎలాంటి వెర్షన్ ఇస్తున్నారన్న దాన్ని బట్టే మనకి ఇప్పుడు వెయిట్ ఈ గందులో అసలు ఎలిగేషనా లేకపోతే ఇంకేదైనా అనేది మనకు అర్థమవుతుంది. రైట్. పిలవగానే ఫోన్ ఇన్ లోకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ నళిని గారు. థాంక్ థ్యాంక్ యూ యూ సో అండి. మచ్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.